శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రవి బుధ గురువులు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కోరిక ఉంటే నెరవేరుతుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడుతుంది. స్థిరచరాస్తులు వీరు కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. మీ ధైర్య సాహసాలతోనే మీరు ముందుకు అడుగు వేయాలి. మీకున్న ధైర్యం ఏమిటో మీకు తెలియకుండా మన తర్వాత చేద్దాం, మనకు అవుతుందా కాదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పక్కవాడు ఏం చేస్తున్నారో లేదా మన మీద అనుకుంటున్నారా, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏం చేయదలుచుకున్నారో అవి తప్పకుండా చేయండి, అది నెరవేరుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. ఏదైనా ఒక ఆలోచన చేస్తే అది వెళ్ళాలా వద్దా అని డెసిషన్ మీ ఓన్గా తీసుకోండి. ఎవరో చెప్పారని చెప్పేసి ఒకరి మీద డిపెండెన్స్ అయ్యి లేదా వాళ్ళని పంపించేస్తే వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ పరంగాను, డాక్యుమెంట్స్ సంతకాల విషయాల్లో కానీ జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు లాభిస్తుంది. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంది. బంధువర్గంతో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. సంతాన పరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వైద్యవృత్తులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్మెంట్, సినీ రంగాల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో అనుకున్న వారికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ముందు విదేశాలకి వీసా సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తొలగిపోతుంది. ముఖ్యంగా వైద్యవృత్తులు ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఒక శుభవార్త వింటారు. మీరు కోరుకున్న యూనివర్సిటీ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైతే ఉందో దాంట్లో సీట్ లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏం లేవు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాత లభిస్తుంది. అయితే ఇంట్లో మటుకి చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. ద్వితీయ స్థానంలో కేతు ఉన్నారు. మీకు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఏదో ఒక తెలియని అశాంతి, మనోవేదన ఎక్కువ ఉంటుంది. చిన్న డిస్టర్బెన్సెస్ ఏదో ఒకటి కుటుంబాలు వస్తుంటాయి. అది మీరు ఏదో ఎక్కువగా చేస్తున్నారనో లేదంటే ఎక్కువగా మాట్లాడుతున్నారనో, మనం నిజంగా మొహమాటం లేకుండా మాట్లాడినా కూడా అది తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా సరే మీ ముక్కుసూటితనానికి కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎలా ఉన్నారో అలాగే వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి అంతరాత్మకి సాక్షిగా కాకుండా మనం ఏదో పై చెప్పడం వల్ల తర్వాత ఇబ్బంది పడతాం. ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలుపు కుంకుమ, ఆరాలు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరొత్తులు రెండు కలిపి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం అడిగాను, గురువారం అడిగాను వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.